వీళ్ళు నిజంగా తప్పులు చేస్తారు, తప్పించుకోవడానికి. ఈ రోజున ఆవిడ ఏమడుగుతుంది, నాకు ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు కదా కొట్టేయండి అంటుంది. ఎందుకు కొట్టేయాలి? ఈ రోజున అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. మీ గూగుల్ టేక్అవుట్ ఏదైతే ఫోన్ ఉందో దానికి సంబంధించిన గూగుల్ టేక్అవుట్ ఉంది, మీరు ప్రయాణించిన ఆ కారుకు సంబంధించిన జీపీఎస్ ఉంది, ఆ తర్వాత మీరు ఏదైతే ఏరియాలో తిరిగారో అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. స్వయంగా నీ భర్త మరి ఆ రోజున పోలీస్ స్టేషన్లో విషయాలు చెప్పాడు. తర్వాత వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కూడా ఏ విధంగా పాపం వాపోయారో తెలుసు. వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి నీకు కొన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను, ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా మిగతా కార్యక్రమాలు చేసుకోండి అని ఇతనే చెప్పాడు, ఎమ్మెల్సీ అనంతబాబు. గతంలో చూస్తే ఇతను ఫోన్ కాల్స్లో కూడా ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తా వీడియో కూడా మనకి వైరల్ అయింది. అంటే వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, ఏ విధంగా మళ్ళీ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వాటి నుండి. ఒక మనిషి ప్రాణం తీయటం అంటే మరి ఎంత ఘోరం అది. నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ అతను వేరే వాళ్ళకి చెప్పేస్తాడని భయంతో. ఆల్రెడీ వీధి సుబ్రహ్మణ్యం ఎందుకు మానేశాడు అంటే తన తండ్రి చెప్పాడు అన్ని విషయాలు. మా అబ్బాయికి సరైన టైమింగ్స్ అక్కడ లేవు, ఏ టైం అంటే ఆ టైం అర్ధరాత్రి. అంటే వీళ్ళు చేసే గంజాయి స్మగ్లింగు రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి అనంతబాబుకి. వాటిలో ఒక టైం అంటూ లేకుండా ఇతన్ని డ్రైవింగ్ చేయడానికి లేపుతుంటే నిద్ర, మరి తనకి సరైన నిద్ర ఉండట్లేదు, ఇతని దగ్గర నేను చేయలేకపోతున్నానని అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటి, మా దగ్గర 50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, 30,000 రూపాయలు ఇచ్చాడు, ఇంకా 20,000 ఇవ్వాలి, అది అడగటానికి అతన్ని ఎక్కించుకొని వెళ్ళావు నైట్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అని. అసలు ఎంత స్టోరీ చెప్తారంటే 30,000 ఇచ్చినాడు 20,000 ఇవ్వడా? ఒకవేళ నీ దగ్గర పనిచేసే వ్యక్తి 20,000 ఒక లెక్క మీకు